నమస్కారం. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అలాగే రాయచోటి నియోజకవర్గ అభిమానులకు ప్రజలకు కార్యకర్తలకు అందరికీ మహాశివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రాయచోటి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయమే. రాయచోటి ఒకప్పుడు రాచవీడు. ఇక్కడ వెలిసిన వీరభద్రుని దయ వల్ల ఈ పట్టణం అయితేనేమి చుట్టుపక్కల ప్రాంతాలు అలాగే కర్ణాటక నుంచి వచ్చే భక్తులతో ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. మొట్టమొదటిగా మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ లేని విధంగా ఘనంగా ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను నిర్వర్తిస్తుంది ప్రభుత్వం అలాగే దేవస్థానము. ముఖ్యంగా కర్ణాటక నుంచి వచ్చే భక్తులకైతేనేం అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వము దేవస్థానం అన్ని వసతులు కల్పిస్తూ ఉంది. మీరందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకొని ఆ దేవత కృపతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఆ భగవంతుని ఆ తల్లిని ప్రార్థించడం ఒకటే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం అయితేనే ఈ రాష్ట్రము చల్లగా ఉండాలా. ప్రజలు ఏదైతే మా పైన పెట్టిన బాధ్యతను దిగ్విజయంగా రాబోయే 5 సంవత్సరాలు నిర్వర్తించి రైతులు కార్మికులు కర్షకులు అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా మన నియోజకవర్గం విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా అందిస్తూ వస్తున్నాం. రాబోయే కాలంలో ఇంకా ముందుకెళ్ళి తప్పకుండా మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా శాసనసభ్యునిగా అలాగే మీ అందరి దయ వల్ల అలాగే ఈ వీరభద్రుని కటాక్షం వల్ల మంత్రి పదవి కూడా మన రాయచోటికి లభించడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతం యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకునేదానికి తప్పకుండా సాయశక్తుల కృషి చేస్తా. అలాగే మన ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న తాగునీటి సమస్యను కూడా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో అతి త్వరలోనే రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు నీటి సౌకర్యం కల్పించేదానికి కూడా ప్రణాళిక రూపుదిద్దుకోవడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాల్లోనే అందరికీ పల్లెకు నీళ్ళు అందించే స్కీమ్ను కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్ ఏదైతే ఉందో దాని ద్వారా 25,000 ఎకరాలకు నీళ్ళు అందించే విధంగా కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసి ఇక్కడ రైతులకు అందరికీ ఒక శుభవార్త చెప్పేదానికి కూడా నేను ముందుకొచ్చా. తప్పకుండా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతంలో ఉన్న పేదలైతేనే అలాగే అందరికీ ఏ విధమైన సమస్యలు రాకుండా ముందుండి నడిపించేదానికి నేనున్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలు అలాగే భగవంతుని ఆశీర్వాదం నాపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై చంద్ర.